సమస్త ఘనత మహిమ ప్రభావములు యేసయ్యకే చెందునుగాక. మీ మధ్య నన్ను నిలవబెట్టినటువంటి యేసు ప్రభువారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఈ అవకాశం కల్పించినటువంటి మీ యొక్క సంఘ కాపరి జాషువా గారికి, మా కుమారుడు జాషువా గారికి ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. మీరెంతో ధన్యులు. దేవుని వాక్యములోని లోతైనటువంటి మర్మాలు, సత్యాలు వివరించి చెప్పేటువంటి సంఘ కాపరి మీరు కలిగి ఉన్నందున మీరెంతో ధన్యులు. అంతేకాదు, మరి ఆత్మీయ ఆహారాన్ని సమృద్ధిగా మీకు అందిస్తున్నటువంటి మీ యొక్క కాపరి గారిని బట్టి మేము ఎప్పుడు కూడా సంతోషిస్తూ ఉంటాం. అలాగే నమ్మకమైన మీ సంఘం గురించి కూడా మేము ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉంటాం. దూర ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా మీ యొక్క సంఘము, ప్రతి కుటుంబం కూడా ఆశీర్వదించబడాలని మా ప్రార్థనలో మిమ్మల్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అంతేకాదు, సంఘ పరిచారకులు, పరిచర్య చేసేటువంటి బిడ్డలు, వారిని బట్టి కూడా మేము ఎంతగానో సంతోషిస్తూ ఉంటాం. లాజర్ గారిని బట్టి, మరి మధు గారిని బట్టి, పరిచారకులను బట్టి చాలా సంతోషిస్తూ ఉంటాం, దేవుని స్తుతిస్తూ ఉంటాం. ఎందుకంటే మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను గారు అంటాడు, సూర్యుని కింద ఉన్నదంతా కూడా వ్యర్థము అంటాడు. లోక జ్ఞానంతో మాట్లాడినటువంటి వ్యక్తి సొలొమోన్ రాజు. అయితే పరలోక జ్ఞానాన్ని సంపాదించినటువంటి పౌలు గారు అంటాడు, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి ఆ కొరింథీ పత్రికలో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుని పరిచర్యలో ఏది కూడా వ్యర్థం కాదండి. ఏదో ఒక రోజున దేవుడు మనకి అవార్డు ఇస్తాడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు, జ్ఞాపకం చేసుకుంటాడు. కనుక సంఘాన్ని బట్టి చాలా సంతోషిస్తూ ఉంటాం. సంఘము దేవుని ద్రాక్ష వనము, అందులోనే నాటబడ్డాము మనము, ఎదిగి ఫలించాలి అనుదినము, ప్రభువుకు అందించాలి సుభోజనము. ఆ చెట్టు వైపు చూశాడు, అంజూరపు చెట్టు వైపు. యేసు ప్రభు ఆకలి కొని, ఆకులు ఉన్నాయి కానీ ఫలాలు లేవు. చెట్టు పోలినటువంటి మన జీవితాలను చూసినప్పుడు మరి ఆయనకు మనం ఫలాలు అందించే వారంగా మన జీవితాలు మనం మలుచుకోవాలి. దేవుని బిడ్డలారా, కాకినాడ సిటీలో ఒకరోజు ఒక మార్గంలో నడుస్తూ ఉంటే కొంచెం దూరంలో ఒక వ్యక్తి నడుస్తూ ఉన్నాడు. చక్కని మల్లెపూలు లాంటి బట్టలు వేసుకున్నాడు, తెల్లని బట్టలు. మనిషి కూడా చాలా నీట్గా ఉన్నాడండి. ఈ వ్యక్తి చాలా నీట్గా ఉన్నాడు, చక్కని తెల్లని వస్త్రాలు ధరించాడు. ఎంత బాగున్నాడో ఈ వ్యక్తి అనుకుంటున్నాం. నడుస్తూ ఉన్నాడు. సడన్గా ఏం జరిగిందంటే, మున్సిపాలిటీ ఈ డస్ట్బిన్స్ ఉంటాయి కదా, ఇది చెత్త కుండీలు, ఆ చెత్త కుండీలో చేయి పెట్టేశాడు. అరే, ఇంత నీట్గా ఉన్నటువంటి వ్యక్తి చెత్త కుండీలో చేయి పెట్టడం ఏంటి? ఇతని బట్టలు మురికవ్వా, చెయ్యి మురికవదా అనేటువంటి ఆలోచన వచ్చేసి ఆ చెత్త కుండీలోంచి ఏదో ఒక వస్తువు తీసాడండి. తీసి నడుస్తూ ఉన్నాడు. ఇలా పరీక్షిస్తూ నడుస్తూ ఉన్నాడు. కొంత దూరం వెళ్ళినాక దాన్ని ఇసిరి పొలంలోకి విసిరేశాడు. అప్పుడు ఒక ఆత్మీయ సత్యం గుర్తొచ్చింది. అదేంటంటే, ఈ చెత్త కుండీ లాంటి లోకములోంచి నిన్ను నన్ను దేవుడు ఏం చేశాడంటే, ఆ పరిశుద్ధుడైన దేవుడు మనల్ని బయటికి తీశాడు.
కొంతకాలం పరీక్షిస్తాడు, మనం పనికి వస్తామా లేదా అని చెప్పేసి. పనికిరాని పాత్ర అయితే ఏం చేస్తాడంటే విసిరేస్తాడు, పనికొచ్చే పాత్రను వాడుకుంటాడు. ఎందుకు చెత్తకుండి అని లోకాన్ని నేను అన్నానంటే, దేవుని బిడ్డలారా, ఆదికాండము 6వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండేది. చూడండి, చదవండి. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఉంటిరి. చూసారండి, భూమి మీద సమస్త శరీరులు కూడా తమ మార్గమును చెరిపి వేసుకున్నారు. పక్షులు దేవుని మాట వింటూ ఉన్నాయి. ఏలియాకు ఆహారం తీసుకెళ్ళమని ఎవరికి చెప్పాడు దేవుడు? కాకులకు చెప్పాడు. జంతువులు దేవుని మాట వింటూ ఉన్నాయి. చెప్పండి, ఎవరు? ఎక్కడ? దానియేలు. మానవ భాషతో మాట్లాడమంటే ఏది మాట్లాడింది? గాడిద మాట్లాడింది కదా. చేపలు దేవుని మాట వింటూ ఉన్నాయి. యోనాను మింగమంటే మింగింది, కక్కమంటే కక్కి. దేవుని బిడ్డలారా, అంతదాకెందుకు, నిన్నటి దినాన కోడూరు బీచ్కి వెళ్ళాను. ఆ సముద్రం ఎదురుగా నేను, జాన్ గారు, రైల్వే ఆఫీసర్ గారు ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. అక్కడ నిలబడినప్పుడు ఒక వాక్యం నాకు గుర్తొచ్చింది. యోబు గ్రంథము 38వ అధ్యాయం 11వ వచనం. సముద్రానికి కూడా ఆర్డర్ వేసాడంట దేవుడు. చూడండి, యోబు గ్రంథం 38:11. ఏముంది అక్కడ? నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు, ఇక్కడనే నీ తరంగముల పొంగు ఆనపపడిననియు. ఇక్కడే ఉండు, దగ్గర రావద్దు. సరిహద్దు గీసేసాడు అంతే. దేవుని మాట ఆర్డర్. సముద్రం దేవుని మాట. ఎవరు వింటలేదంటే, ఎప్పుడు కూడా దేవుడు అయ్యో విష సర్పాలను ఎందుకు సృష్టించానని కానీ, క్రూర జంతువులను ఎందుకు సృష్టించానని కానీ, అగ్ని పర్వతాన్ని ఎందుకు సృష్టించానని కానీ ఎప్పుడు కూడా దేవుడు బాధపడలేదు. అక్కడే ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనంలో, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొంది, ఏడ్చేటట్టండి. మనల్ని చేసినందుకు ఆయన సంతోషపడలేదు, ఏడ్చేటట్టు ఆయన. సరే, ఆ పాత నిబంధన గ్రంథంలో తండ్రి ఏడిచాడు. ఇక్కడ క్రొత్త నిబంధన గ్రంథంలో యెరూషలేం పట్టణాన్ని చూసి యేసు ప్రభు వారు, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ ఉన్నదానా, కోడి తన రెక్కల క్రిందకు తన పిల్లల్ని ఎలా చేర్చుకుంటుందో అలా నిన్ను అనేక మార్లు చేర్చుకున్నాను, కానీ నీవు మాట వింటలేదని ఆ పట్టణం ఎదురుగా నిలవబడి ఏడ్చాడు ఆయన. ఎఫెసు సంఘం చాలా మంచి సంఘం, కానీ సాతానుడు చేరాడు. వాళ్ళల్లో చిల్లర దొంగతనాలు ఎక్కువైనాయి, కోపావేశాలు ఎక్కువైనాయి, దుర్భాషలు ఎక్కువైనాయి. ఇవన్నీ స్టడీ చేశాడు. ఇంత నేను కష్టపడి కట్టానే ఎఫెసు సంఘాన్ని, ఇలాంటి జరుగుతున్నాయని ఆ అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఆయన దుఃఖపడ్డాడు కాబట్టి ఈ పౌలు గారు అలా రాస్తాడు, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఎఫెసు 4వ అధ్యాయం 30వ వచనంలో ఉన్నమాట. ఎప్పుడు సంతోషపెట్టాడు మానవుడు దేవుణ్ణి? ఆలోచించండి. ఇక్కడ కూడా మనం పేతురు పత్రికలో ఒక వాక్యం చదువుకున్నాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం అంటాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి. ఏంటంట? ఏం పడ్డాడట? బాధపడ్డాడు. మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. పరలోకం నుంచి వస్తూ రక్షణ తీసుకొచ్చాడు. వెళ్ళిపోతూ కూడా కొన్ని విషయాలు మనకి ఈ లోకంలో మాదిరి ఉంచిపోయాడు. ఆ అడుగు జాడలేంటో ఈరోజు కొంచెం సేపు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. మొట్టమొదటిది పరిశుద్ధ జీవితం. చెప్పండి, ఏంటది?
పరిశుద్ధ జీవితం. ఈ పరిశుద్ధతకు దేవుడు పెద్ద పీట వేశాడు. బైబిల్ అంతా మనం చదివితే 700 పేర్లు ఉన్నాయి, బిరుదనామాలు ఎవరికి? ప్రభువుకి. మహాఘనుడని, మహోన్నతుడని, మంచి కాపురని, దయాదాక్షిణ్య పూర్ణుడని, దీర్ఘశాంతుడని, ఇలాంటి టైటిల్ నేమ్స్, బిరుదనామాలు. అసలైన పేరు కాదని. ఇవన్నీ కూడా బయటకు తీస్తే 700 పేర్లు బయటకు వస్తాయి. ప్రకటన ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. వీటిలో దేవునికి ఇష్టమైన పేరు ఏంటంటే చెప్పాలి, కోట్లాది దూతలు ఆయన సింహాసనం చుట్టూ డ్యాన్సులు వేసుకుంటూ తిరుగుతూ పరిశుద్ధుడు 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 పాప. ఆయనకి ఇష్టమైనటువంటి పేరును పరిశుద్ధుడు. మనకి ఈరోజు పాఠం చదువుకున్నటువంటి ఈ పేతురు గారు కూడా అంటాడు 1వ అధ్యాయం 16వ వచనంలో, మీ దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అంటాడు. సరే, పరిశుద్ధత లేకుండా ఎవడునూ దేవుని చూడడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచారు. ఇంకా మరొక ముఖ్య విషయం ఏంటంటే, పరలోకంలో స్ఫటిక సముద్రం ఉందట. అక్కడికి మన ఆత్మలు వెళ్ళినప్పుడు మళ్ళీ దేవుడు ఆ స్ఫటిక సముద్రంలో మన ఆత్మల్ని శుభ్రం చేసుకుంటాడట. అంత పరిశుద్ధత కలిగినటువంటి. కనుక దేవుని బిడ్డలారా, మన మాటల్లో కానీ, మన క్రియల్లో కానీ, మన తలంపుల్లో కానీ ఈ పరిశుద్ధతను మనం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలండి. ఎక్కడైతే పరిశుద్ధత లేదో అక్కడ దేవుడు ఉన్నాడండి. పరిశుద్ధత కలిగి ఉండాలి. మన మాటలు చక్కగా, మంచి మాటలు, క్రియలు ఇవి దేవునికి ఇష్టమైనవా కావా, మన తలంపులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనల్ని మనం పరిశీలించుకోవాలి. మన విశ్వాసం ఎలా ఉంది, ఇవన్నీ కూడా పరీక్షించుకోవాలి. మనలో ఎంత విశ్వాసం ఉంది ఎవరికి తెలుసా విషయం? 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. బాగా చదవండి బైబిల్, చాలా విషయాలు బయటకు వస్తాయి, మంచి మంచి విషయాలు. 2వ కొరింథీ పత్రిక 13:5. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు బ్రష్లు కాని ఎడల కూడా మనము జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసుకోవాలండి. అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. చాలా జాగ్రత్తగా ఆ గొప్ప రక్షణ మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. పరిశుద్ధత. ఒక క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు, ఒక క్రిస్మస్ టైంలో బంధువులు వచ్చారు ఇంటికి. 15 మంది ఎంతమంది వచ్చారు బంధువులందరూ. వీళ్ళందరికీ క్రిస్మస్ పండుగ నాడు వైట్ రైస్ ఏం పెడతామని చెప్పేసి బిర్యానీ చేయాలని ప్లాన్ చేసుకున్నాం. పొరుగునున్నటువంటి ఇంటి దగ్గర నుంచి ఒక డేక్ష అంటాం కదా, మేము దాకా అంటాం తూర్పుగోదావరిలో. డేక్ష ఒకటి తెప్పించాం, 4 కేజీలు బిర్యానీ. అంతా చేసాం. ఆ రోజు మధ్యాహ్నం వాళ్ళందరికీ బిర్యానీ భోజనం పెట్టేసాం. అంతా అయిపోయింది. సాయంకాలం దాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ అది పంపిస్తే ఆ డేక్ష మళ్ళీ తిరిగి వచ్చింది. ఇది మాది కాదని అంటున్నారు. అదేంటమ్మా, ఇది మాకు లేక కదా మీ దగ్గర నుంచి తెప్పించాం, ఇది మీది కాదంటారంటే, మాది కాదండి, దానికి చొట్ట ఉంది చూడండి, చొట్టబడినాను. ఆ బల్ల మీద ఉన్నటువంటి ఆ పలావ్ డేష్ అని ఎవడో తోసాడు కుర్రోడు, కింద పడిపోయింది, చొట్టబడింది. ఈ చొట్టనది మాది కాదంటారు వాడు. అప్పుడు ఒక ఆత్మీయ అర్థం గుర్తొచ్చింది. అదేంటంటే, చిన్న చొట్టబడితేనే ఇది మాది కాదు అంటున్నారే మనుషులు, మరి దేవుని ఆత్మ లేకపోతే ఇతడు నావాడు కాదని ప్రభు అండ. రోమాపత్రిక 8:9 అంటాడు, క్రీస్తు ఆత్మ లేనివాడు వాడు ఆయన వాడు కాడు. సరే, కనుక ఈ దేవుడు మనల్ని యథార్థవంతులుగానే సృష్టించాడు. రాస్తాడు బైబిల్లో, దేవుడు నరులను యథార్థవంతులుగానే సృష్టించాడు, కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకుని ఉన్నారని రాస్తాడు. ఈ లోకం ఎక్కువగా పనిచేస్తుందండి.
అందుకే మొదటి యోహాను పత్రికలో రాస్తాడు యోహాను భక్తుడు, లోకములో ఉన్న వాటినైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. మనిషి జీవితాన్ని కలుషితం చేసేటువంటి పెద్ద పెద్ద భక్తుల్ని పడగొట్టాడండి వాడు సాతానుడు. పెద్ద పెద్ద భక్తులను, దావీదును పడగొట్టాడు. సరే, దేవుని బిడ్డలారా, దావీదు సరి చేసుకున్నాడు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకమంతా పొల్యూషన్, కల్మషంగా ఉంది. రోజు రోజుకి పాపం పెరిగిపోతూ. ఆ న్యాయాధిపతుల గ్రంథంలో ఒక స్త్రీని 12 ముక్కలు చేశాడు ఒకడు. 12 గోత్రాలకు ఒక్కొక్క ముక్క పంపించేశాడు. మొన్న ఈ మధ్య బొంబాయిలో ఒక స్త్రీని ఒకడు 30 ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాడు. రోజు రోజుకి పాపం పెరిగిపోతాం. కనుక ఈ పాపిష్టి భూలోకములో దేవుని బిడ్డలుగా మనం జీవించాలంటే పరిశుద్ధతను మెయింటైన్ చేసుకోవాలి. మన మాటలో కానీ, క్రియలో కానీ, తలంపుల్లో కానీ జాగ్రత్తగా మనల్ని మనం చాలా జాగ్రత్తగా పరిశుద్ధతలో మనల్ని మనం భద్రపరుచుకుంటూ ఉండాలి. దేవుని సహాయం అడుగుతుండాలి. ప్రభువా, అందుకే దావీదు ఒక చోట ప్రార్థన చేస్తాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయి ప్రభువా. సరే, ఎంత మంచి ప్రార్థన ఆలోచించాడు. కనుక పరిశుద్ధ జీవితం అనేటువంటిది చాలా ముఖ్యమైనది. రెండవ అడుగుజాడ, యేసు ప్రభు వారి యొక్క అడుగుజాడ ఏంటంటే ప్రార్థనా జీవితం. చెప్పండి, ప్రార్థనా జీవితం. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటో మనందరికీ తెలుసు. ప్రార్థన అంటే దేవుని మీద ఆధారపడి జీవించటం. ప్రార్థన అంటే దేవునికి మానవునికి మధ్య ఒక బ్రిడ్జి లాంటిది, వారధి లాంటిది. ఇప్పుడు పెన్నా నది ఉంది, బ్రిడ్జి లేకపోతే అటోళ్ళు అటే, ఇటోళ్ళు ఇటే, వాళ్ళకి మనకి సంబంధాలు. అలాగే బ్రిడ్జి కట్టిన తర్వాత ఇక్కడ వ్యాపారాలు అక్కడ, అక్కడ సంబంధాలు ఇక్కడ, సంబంధం కుదురుతుంది. అలాగే ప్రార్థన అనేటువంటిది దేవుణ్ణి మానవుణ్ణి ఒక మంచి సంబంధం ఏర్పరిచేటువంటి సాధనం ప్రార్థన. మహాభక్తులు గంటల కొలది ప్రార్థించేవారు. దేవుని బిడ్డ, ఎంతసేపు నీవు ప్రార్థనలో గడుపుతున్నావు? చిన్నతనంలో జుబ్బాలు వేసుకొని తిరిగాం, చిన్న చిన్న నిక్కర్లు. పెద్ద అయినాక పెద్ద డ్రెస్ కావాల్సి వచ్చింది. ప్లేట్ సైజు పెరిగింది, డ్రెస్ సైజు పెరిగింది, అలవాట్లు పెరిగినాయి. మరి ప్రార్థనా సమయం పెరిగిందా? దేవునితో గడిపే సమయం పెరిగిందా? మంచిదే, నమ్మకంగా దశంభాగాలు ఇస్తున్నారు, చాలా సంతోషం, దేవునికి మహిమ, మీకు ఆశీర్వాదం. మరి సమయంలో కూడా దశంభాగం దేవునికి ఇవ్వవలసినటువంటి, సమస్తంలో దేవునికి దశంభాగం ఇవ్వాలి కదమ్మా. దేవుడు 24 గంటలు ఇచ్చాడు. 24 గంటల్లో 2 గంటల 24 నిమిషాలు దేవుని. మరి ఎంతసేపు గడుపుతున్నామా? ఎంతసేపు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాం? ఆలోచించండి. పైగా మనం ఏదో లోకంలో ప్రాకులాడతామా, మన ప్రయత్నాల ద్వారా మనం సంతోషం పొందాలి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఆ గంటల కొలది ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మన బాడీని తేలికపరిచేస్తాడు. ఇంకెవరు పిలిచినా కానీ ఇంకా దేవునిలో గడపాలని గాలిలో ఉన్నట్లుగా ఉంటుంది మనకు. గంటల తరబడి ప్రార్థన చేస్తుంటే మీరు ఎప్పుడైనా గమనించండి, చేసి చూడండి, శరీర బరువు తగ్గిపోదు, గాలిలో ఉన్నట్లు ఉంటుంది మనం. ఇంకా దేవునితో ఇంకా ఆ మనసానందం, అది చెప్ప నశక్యం కదా, చెప్పలేము. అంత ఆనందం, సంపూర్ణమైన ఆనందం. కనుక దేవునితో నీవు ఎంతసేపు గడుపుతున్నావు ఆలోచించండి. ప్రార్థన యొక్క పవర్ ఏంటో మనకు తెలుసు. ఓ భక్తుడు చెప్పాడు, మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్, నో ప్రేయర్ నో పవర్. మాకు దగ్గరలో సిఎస్ఐ పాస్టర్ గారు ఉన్నారు.
ఆ సిఎస్ఐ పాస్టర్ గారి ఇంటికి ఒక కారు వచ్చి ఆగింది ఒకసారి. 9 గంటల సమయంలో ఈయన బుట్ట తీసుకొని కూరగాయలకు వెళ్ళాడు పాస్టర్ గారు. పాస్టమ్ గారు పిల్లల్ని కాన్వెంట్కి పంపించేసి లోపల ఎక్కడో వంట చేస్తాము. కారు వచ్చి గేటు ముందు ఆగింది. ఏంటో కారు ఆగింది, కారున్న బంధువులు మాకు ఎవరు లేరని చూస్తూ ఉంటే ఆ కారులో 5 వ్యక్తులు కనిపించారు పాస్టమ్ గారు. ఒకడు దిగొచ్చాడు, వాళ్ళతో ఏదో మాట్లాడుతున్నాడు. వాళ్ళని కూడా రమ్మంటున్నాడేమో, రావట్లేదు వాడు. ఈ వ్యక్తి వచ్చాడండి. వ్యక్తి వచ్చి పాస్టర్ గారు పిలుస్తున్నాడు. లేరయ్యా పాస్టర్ గారు, బాబు మీరెవరు? లేరు బాబు పాస్టర్ గారు అని పాస్టమ్ గారు చెప్తున్నారు. అదేనండి, మేము శబరిమల వెళ్తున్నాం, ప్రార్థన చేయించుకుంటానికి వచ్చానండి నేను అన్నాడు. అదే బాబు లేరు, కూరగాయలకు వెళ్ళారు, వెళ్ళి బాబు అండి. అదేంటి పాస్టమ్ గారు, మీరు చెయ్యొచ్చు కదా చిన్న ప్రార్థన. ఇంక కొంచెం శబరిమల వెళ్తున్నారంట ప్రభువా, వీళ్ళని జాగ్రత్త తీసుకుని దేవుని కోపం వస్తుందేమో. కొంచెం కాళ్ళు చేతులు, మనస్సాక్షి ఏం చెప్తుందంటే ప్రార్థన అడిగాడు చెయ్యి, వాళ్ళు ఎక్కడికి పోతే నీకు అనవసరం. అతను అడిగాడు ప్రార్థన, బాబు మోకాళ్ళి. పాస్టమ్ గారు మోకాళ్ళేసి, ప్రభువా ఈ బిడ్డ ప్రార్థన కోరుతున్నాడు ఆయన, ఎక్కడికో వెళ్తున్నాడు, రాకపోకల్లో తోడుగా ఉండండి నాయన. నమ్మండి దేవుని బిడ్డలారా, 6వ రోజు తిరిగి వస్తుంది ట్యాక్సీ. వేమడోల్ దగ్గర పొలాల్లో స్టీరింగ్ కంట్రోల్ కాక పల్టీలు కొట్టేసింది పొలాల్లో. మిగతా 4 చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి, కానీ ప్రార్థన చేయించుకున్న వ్యక్తికి ఒక్క దెబ్బ తగిలింది. సజీవ సాక్ష్యం. 42వ కీర్తన 8వ వచనం. 42వ కీర్తన 8వ వచనంలో భక్తుడు అంటాడు, పగటి వేళ ఆయనను పగటి వేళ యెహోవా తన కృప ఆయన తన కృపను అనుగ్రహించ ఆజ్ఞాపించును. రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. చిన్న ప్రార్థన ఆలోచించండి, ఎంత గొప్ప కార్యం చేసింది. ఆ తర్వాత ఆదివారం గుళ్ళోకి వచ్చి సాక్ష్యం చెప్పాడు. అది ఇట్లా ప్రభు ప్రార్థన చేయించుకుని వెళ్ళాను నేను. నా స్నేహితులందరికీ చిన్న చిన్న దెబ్బలు తగిలింది, నాకు దెబ్బే తగలేదు. హల్లెలూయా, బాబా వండర్ఫుల్ కదండి. దేవుని బిడ్డలారా, పెద్ద గృహం ఉందనుకోండి, ఆ గృహానికి ద్వారబంధం ఉంటుంది, తలుపు ఉంటుంది. ఇల్లు పెద్దదా, తలుపు పెద్దదా? ఇల్లే పెద్దది, తలుపు చిన్నది కదా. తలుపుకు గొళ్ళెం ఉంటుంది, గొళ్ళెం పెద్దదా, తలుపు పెద్దదా? తలుపు పెద్దది, గొళ్ళెం చిన్నది. గొళ్ళెనికి ఒక తాళం కప్పు ఉంటుంది, గొళ్ళెం పెద్దదా, తాళం కప్పు పెద్దదా? గొళ్ళెం పెద్దది, తాళం కప్పు చిన్నది. తాళం కప్పుకు ఒక తాళం చెవి ఉంటుంది. ఈ చిన్న తాళం చెవితో మనం అలా అనేసేసి జేబులు వేసుకొని ఊరంతా తిరిగి వస్తాం, భద్రంగా ఉంటుంది ఇల్లు కదా, అవునా కదా? ఆ చిన్న తాళపు చెవి నీ ప్రార్థన నా ప్రార్థన. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయాలి మనం. ప్రార్థించమంటివి ప్రభువా, నీ నామమున మా యేసు ప్రభువా. ప్రార్థించమంటివి ప్రభువా, నీ నామమున మా యేసు ప్రభువా. ప్రార్థించుచుంటిమి మేము, నీ కృప ద్వారా ప్రతిఫలము నిమ్ము. ప్రార్థించమంటివి ప్రభువా. ప్రార్థించండి అయ్యా, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, ఖాళీ సమయంలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి దయచేసి. ఎంత భద్రత కుటుంబానికి ఉంటుందో, బిడ్డలు ఎంత పైకి వస్తారో, ఎంత క్షేమస్థితిని కలిగి చేస్తాడు. దేవునితో ఎక్కువ సమయం గడపాలండి.
దావీదును దేవుడు ఎందుకంతగా దీవించాడని పరిశోధిస్తే రోజుకు 3 సార్లు ప్రార్థనలో గడిపేవాడట. మరి ఎంతసేపు గడిపాడు మాకు తెలియదు. 7 మార్లు దేవుణ్ణి చెప్పాలి, గట్టిగా రావట్లేదు ఆన్సర్, స్తుతించేవాడు. మరి స్తుతికి ఎంత సమయం తీసుకునేవాడు, ప్రార్థనకి ఎంత సమయం తీసుకునేవాడు. ఆ సింహాసనం మీద కూర్చుండి ఆ రాజరిక ఫైల్స్ అన్నీ తీసి బిజీగా ఉన్నప్పుడు కొంతమంది వచ్చి, రాజా ఆలయంలో గంటలు మోగుతున్నాయి, రండి వెళదాం అనేటప్పటికి ఆ ఫైల్స్ అన్నీ అక్కడ పడేసేసి 122వ కీర్తన మొదటి వచనం, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి. అందుకే దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతగా దేవునితో దావీదు సంబంధం కలిగి ఉన్నాడంటే 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం. దమస్కు వశముననున్న సిరియా దేశమందు దండునుంచగా సిరియనులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. దావీదు ఎక్కడికి పోయినను, దావీదు ఎక్కడికి వెళ్ళినను యెహోవా అతనిని కాపాడుచుండెను. 14వ వచనం, అక్కడే 14వ వచనం. మరియు ఎదోము దేశమందు అతడు దండు నుంచెను. ఎదోమీయులు దావీదునకు దాసులు కాగా ఎదోము దేశమందంతట అతడు కావలి దండుంచెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. ఎంత కంచె వేశాడండి దావీదుకి. ఎందుకంటే దావీదు తన సమయం ఎక్కువగా దేవునితో గడిపేవాడు. హీ హాస్ గివెన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు గాడ్ ఇన్ హిస్ లైఫ్. దేవునికి మొదటి స్థానం ఇచ్చాడండి దావీదు. తన జీవితంలో దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యత, మొట్టమొదటి స్థానం ఇచ్చాడు దావీదు. పరిశుద్ధ జీవితం చూసాం, తర్వాత ప్రార్థనా జీవితం చూసాం. ఇవన్నీ ఏంటంటే యేసు యొక్క అడుగు జాడలు. 3వది తగ్గింపు జీవితము. చెప్పండి ఏంటది? యేసు ప్రభు ఏం ఆదరించిపోయాడు ఇక్కడ? అదే అంటాడు కదా, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఆయన తగ్గించుకొని చేసి మనకు చెప్పాడు కదా, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుని పోలికగా పుట్టి దాసుని రూపము దాల్చి తన్ను తాను రిక్తుడుగా, ఎంప్టీ హ్యాండ్స్, ఏమీ లేకుండా వచ్చేసాడు ఈ లోకానికి, రిక్తుడుగా చేసుకున్నాడు. అందుకనే తండ్రి అయిన దేవుడు అన్ని నామముల కంటే ఆయన్ని పైనామం ఇచ్చేసాడు. అంతే, ఎంతగా తగ్గించుకున్నాడంటే అంతగా. ఒక బాల్ కింద వేయండి, కొంచెం పైకి లేస్తుంది, ఇంకా గట్టిగా కొట్టండి, ఇంకా పైకి లేస్తుంది. దానికి ఒత్తిడి తగిలే కొద్ది ఉన్నతమైన స్థితికి లేస్తాం. కనుక మనల్ని మనం బహుగా తగ్గించుకోవాల్సినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ఆలోచించండి. యోబు అన్నాడు, నేను నీతిమంతుడు అన్నాడు ఒకసారి. ఎప్పుడైతే దేవుడు అతనికి దర్శనమిచ్చాడో అతను అంటాడు, నన్ను నేను అసహించుకుంటున్నాను, ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. నేనెంత, నా జీవితం ఎంత. ఒకప్పుడేమో నేను నీతిమంతుడను, దేవుడు నా పట్ల న్యాయము తప్పినని మాట్లాడేశాడు. తర్వాత దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నన్ను నేను అసహించుకుంటున్నాను అన్నాడు. దేవుని బిడ్డలారా, యెషయా గొప్ప ప్రవక్త యెషయా, అతడు దైవ ప్రత్యక్ష జరిగినప్పుడు ఏమన్నాడు తెలుసా? నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవుల జనుల్లో మధ్య నివసించున్నాను నేను. అంటే దేవుడు విడిచిపెట్టలేదు. ఒక దూతను పంపించాడు, సిరాపు ఒకడు వచ్చేసి కారు నిప్పుతో పెదవులు కాల్చేశాడు, పవిత్రుని చేశాడు దేవుడు. ఆ జక్కయ్య ముందుకొచ్చి నిలబడ్డాడు యేసు ప్రభు వారు. యేసు ప్రభు దర్శనం అయ్యేటప్పటికీ తాను శారీరకంగానే పొట్టివాడు కాదు, కానీ ఆత్మీయంగా కూడా నేను ఎంత పొట్టివాడినో, ఆధ్యాత్మిక స్థితికి ఎంత దూరంగా ఉన్నానని జక్కయ్య గ్రహించుకున్నాడు.
దావీదు భక్తుడు దేవాలయంలో క్రింద కూర్చుండి అంటాడు, ప్రభువా, నన్ను ఎంతగా నీవు హెచ్చించుటకు నా కుటుంబము ఏ పాటిదయ్యా. ఎంతగా తగ్గించుకున్న దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మనల్ని కూడా మనం తగ్గించుకోవాలి. ఏమాత్రపు వాళ్ళం మనం ఆలోచించండి. కోట్ల కొలది టన్నుల బరువైనటువంటి భూగోళాన్ని అలా గాలిలో పెట్టేశాడు దేవుడు. అంతే. చిన్న గడ్డి పరకన నిలబెట్టగలమా గాలిలో? మనం ఆలోచించండి. మన శక్తి ఎంత ఆలోచించండి. బిల్లీ గ్రహం గారు వేదికెక్కి ఉపన్యాసం చేసి కిందకి దిగుతున్నాడు. ఒక బ్రదర్ వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి, బ్రదర్ బిల్లీ గ్రహం, అసలు నీకు బైబిల్ పరిజ్ఞానం, నీకు తెలిసినంత బైబిల్ పరిజ్ఞానం ప్రపంచంలో ఎవరికి లేదయ్యా. 20 కోట్ల మందికి సువార్త అందించాడు అతని జీవితంలో బిల్లీ గ్రహం గారు. ప్రపంచ యావత్తులు 20 కోట్ల మంది. అప్పుడు బిల్లీ గ్రహం గారు అన్న స్టేట్మెంట్ ఏంటంటే, బ్రదర్ ఆగండి, ఇంకా ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం పూర్తిగా నాకు అర్థం కాలేదు బ్రదర్. అంతగా తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా హెచ్చిపోకూడదు. బిల్లీ గ్రహం గారు అలా అన్నాడు. హేరోదు కూడా ఉపన్యాసం చేసి వస్తున్నాడు, కిందకి దిగుతున్నాడు, మెట్లు దిగుతున్నాడు. అప్పుడు క్రింద ఉన్నటువంటి జనులు ఏమన్నారు తెలుసా? అబ్బో, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదన్నప్పుడు అతడు ఏం చేయాలి? తగ్గించుకోవాలి, దేవుణ్ణి మహింపరచాలి. అతడు అలా చేయలేదు. ఏం జరిగింది? అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయం 23వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని ముట్టెను గనుక పురుగులు పడి ప్రాణం విడిచి. ఎవరైనా నిన్ను మెచ్చుకున్నప్పుడు అది దేవునికి వెంటనే ఆపాదించండి. దేవుని కృప ద్వారా ఇలా చేయగలం బ్రదర్, దేవుని కృప, దేవుని సహాయం లేకపోతే మేము ఇలా చేయలేము. వెంటనే అది దేవునికి ఆపాదించేసేయాలి. సరే, ఒకసారి వైజాగ్లో జగదాంబ సెంటర్ నుంచి నేను నడుస్తూ ఉన్నాను. నడుస్తూ ఉంటే అక్కడ చాలా పాలరాతితో కట్టినటువంటి ఒక బిల్డింగ్ కనిపించింది. చాలా కాస్ట్లీ బిల్డింగ్. బయట బోర్డు ఏముందంటే అప్సరా హోటల్ అని ఉంది. చాలా ఖరీదైనటువంటి హోటల్. ఎంత చక్కగా పాలరాతితో కట్టారని ఇంకా ముందుకు నడుస్తూ ఉంటే ఇంకొక మంచి బిల్డింగ్ కనిపించింది, కాస్ట్లీ బిల్డింగ్. ఎంత కాస్ట్లీ, ఎంత కోట్లు పెట్టి కట్టారో ఈ బిల్డింగ్ అనుకున్నాను. వెంటనే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం నాకు అనిపించింది. ఏంటంటే, ఆ కారు వెళ్ళే 2 గేట్లు ఉంటాయి కదా, ఆ గేట్ల మీద ఏముందంటే, నాట్ మై మెరిట్ బట్ హిస్ గ్రేస్ అని రాయబడి. ఇది నా సామర్థ్యము కాదు, ఇది దేవుని కృప అని రాయబడి. డౌట్ వచ్చింది, ఈ మాటలు క్రిస్టియన్ వర్డ్స్ కదా, ఇక్కడికి ఎందుకు వచ్చింది అని గేట్ మీద దగ్గరికి వెళ్ళి అడిగాను నేను. అతను చెప్పాడు, నాకు పెద్ద చౌదరి గారండి, కోటేశ్వర ల్యాండ్ లార్డ్ అయినా, ఈయన మొన్న ఈ మధ్య 2 years బ్యాక్ యేసు ప్రభు నమ్ముకున్నాడు. ఒకసారి తొంగి చూడడం లోపలికి అన్నాడు. ఇలా తలుపు చూస్తే పైన వాక్యాలు పెట్టి ఉన్నాయి, దేవుని మహింపరుస్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఏ మంచి జరిగినా, ఎవరు మెచ్చుకున్నా వెంటనే మనం స్వీకరించకూడదు. మనం ఏం చేయాలంటే, వీ మస్ట్ ట్రాన్స్ఫర్ దట్ క్రెడిట్ టు గాడ్. ఆ క్రెడిట్ అంతా దేవునికి ఆపాదించు. ప్రభు దేవుని కృప. దేవుడు ఎంత సంతోషపడతాడు చూసారా. అదే నాకు అప్పుడు ఈ విషయం గుర్తొస్తుంది. ఏంటంటే, వాడు తప్పిపోయిన కుమారుడు, వాడు పశ్చాత్తాపడి బుద్ధి తెచ్చుకొని మురికి బట్టలతో వస్తాడు ఇంటికి. ఈ తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని కౌగిలించుకొని ముద్దులు పెట్టుకుంటాడండి వాడిని, మురికోడిని. ఆలోచించండి. మోషే జీవితాన్ని స్టడీ చేస్తున్నాను మన ఈ మధ్య. మోషే ఆ అరణ్యంలో ప్రభు అంటాడు, మోషే, వీళ్ళు అసలు నా మాట వింటలేదయ్యా, లోబడిన జల్లు తిరుగుబాటు చేస్తున్నారు నా మీద, నువ్వు పక్కనుండు, మొత్తాన్ని నాశనం చేసి నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేస్తాను. ఆగు ప్రభు, తొందరపడవాకంటాడు మోషే. ఏంటంటాడు, ఏం లేదు,
పాలు తేనెలు ప్రవహించు దేశానికి తన ప్రజల్ని నడిపించలేక శక్తి చాలక మధ్యలోనే చంపేశాడు ఈ దేవుడు అని ఐగుప్తీయులు నవ్వుకుంటారు. ఆ విషయం విని, వద్దొద్దు ప్రభువా, నీకు ఘనత పోయేటప్పుడు నాకెందుకు హై స్టేటస్, నాకు అక్కర్లేదు, నువ్వు ఘనపరచబడాలి కానీ నేను కాదు ఘనపరచ. ఇంకా మోషేని ఎన్నిసార్లు ముద్దులు పెట్టుకోవాలి? తండ్రి అయిన దేవుడు ఆలోచించండి. ఆ క్రెడిట్ నీకే కానీ నాకొద్దు. నేను రాజ్యాన్ని వదులుకొని వచ్చాను కదా, దేవుని ప్రజలతో శ్రమపడాలని, క్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడవాలని వచ్చాను కదా నేను, నాకెందుకు మళ్ళీ క్రెడిట్ అవసరం లేదంట. అంత సంతోషించాడు దేవుడు ఈ మాట విని. నా ఘనత కొరకు ప్రాకులాడుతున్నాడు. దేవుని సంఘం ఆలోచించాడు. కనుక ప్రతి విషయంలో కూడా మనల్ని మనం తగ్గించుకొని, భక్తుడైన యోహాన్ అంటాడు కదా, బాప్తిస్మిచ్చే యోహాను, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి, ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను పాత్రుడను. అందుకే సర్టిఫికెట్ ఇచ్చేసాడు యేసుప్రభు. స్త్రీలు కనిన వారిలో యోహాన్ అంత గొప్పవాడు భూమి మీద లేడన్నాడు. మంచి సర్టిఫికెట్ ఇచ్చాడు. కనుక దేవుని బిడ్డలారా, పరిశుద్ధ జీవితాన్ని చూసాం, తర్వాత ప్రార్థన జీవితాన్ని చూసాం. మూడోది ఏంటి? తగ్గింపు జీవితం. తగ్గించుకోవాలి మనం. నాలుగవది ప్రేమ కలిగిన జీవితం. ఆ కొరింథీ పత్రికలో రాస్తాడు ఏమనంటే, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, బలవంతులై ఉండండి, పౌరుషము గలవారై ఉండండి అని రాస్తూ చివరిలో అంటాడు, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి, ప్రేమతో చేయండి. పౌలు భక్తుడు అంటాడు, కొండలను పెకిలింపగలిగినటువంటి విశ్వాసము గలవాడనైనప్పటికీ ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను. ప్రేమ ప్రేమ ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపిణి కూడా రాయబడింది. నేను 9వ క్లాస్ చదువుతున్నాను, చిన్నవాడిని. నాకు కళ వచ్చింది. ఆ కళలో యేసు ప్రభు వారు కనిపించారు నాకు. గొర్రె పిల్లని ఎత్తుకొని ఉన్నాడండి. చెప్పండి, ఎవరిని ఎత్తుకున్నాడు? భుజం మీద పెట్టుకున్నాడు. నేను చూసేటప్పటికి చిన్నతనం కదా నాకు, అంటే 14 ఆ వయసులో, పైనుంచి కింద వరకు కూడా ఆ మొత్తం ఆ స్వరూపం అంతా కూడా ప్రేమతో నిండింది. ఆయన స్వరూపం అంతా పరుగు పరుగు నిండి 2 కాళ్ళు చుట్టేసుకున్నాను యేసు ప్రభు కాళ్ళు. కళ చెదిరిపోయింది. పైనుంచి కింద వరకు ప్రేమ ఉట్టి పడుతుంది, ఆయనలోంచి ప్రేమ ఉట్టి పడుతుంది. అందుకే ఒకసారి స్వీట్ షాప్ దగ్గర ఒక విషయం గుర్తొచ్చింది నాకు. పంచదార చిలకను కొన్న తర్వాత, పంచదార చిలక తెలుసు కదా, ముక్కు కొరికినా తీయగానే ఉంటుంది, కాలు కొరికినా కానీ తీయగానే ఉంటుంది. ఎక్కడ కొరికినా తీయ, ఎక్కడ చూసినా ఆ ప్రేమ ఉట్టి పడుతుంది. యేసు ప్రభు పైనుంచి కింద వరకు ఉట్టి పడుతుంది. ఆశ్చర్యించు ప్రభు, ఎంత ప్రేమ గలవాడు. సరే, ఆయన ఎవరు? ప్రెసిడెంట్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్గా చేసినటువంటి అబ్రహాం లింకన్ గారు ఒక కార్యక్రమానికి సూటు బూట్ వేసుకొని బయలుదేరి వెళ్తున్నాడు. అంతకుముందే చిన్న గొడవ అయింది భార్యతో. వెళ్ళేటప్పుడు ఈయన కారు ఎక్కే ముందు ఒక డబ్బాలో పెయింట్ వాటర్ ఉంటే తీసుకొచ్చి సూటు మీద పోసేసింది, కోపంతో పోసేసి వెళ్ళిపోయింది. పై నుంచి కింద వరకు కలర్. వాళ్ళు టైం చాలా జాగ్రత్త పాటిస్తారు. మళ్ళీ లోపలికి వెళ్ళి సిద్ధపడి రావాలంటే అరగంట ఎంత పట్టు. వెంటనే వెళ్ళిపోయాడు, కార్యక్రమానికి వెళ్ళిపోయాడు. కార్యక్రమం అంతా చేసుకున్నారు. తిరిగి వచ్చేటప్పుడు పెద్ద దండం వేశారు, వాళ్ళు సన్మానించారు. ఇంటికి రాగానే ఆవిడ అనుకుంటుంది, వచ్చి గొడవ పెట్టేస్తాడు, చాలా గొడవ అయిపోద్ది, తొందరపడి అలా చేశాను బాధపడుతూ ఉంది భార్య. తనకు వేసిన దండ తీసుకొచ్చి భార్య మెడలో వేశాడు. ఏంటండి కోప్పడతారు అనుకున్నాను, కానీ దండ తీసుకొచ్చి నాకు వేశారు ఏంటంటే, అమ్మ కోపం ఎందుకు, నేను నిన్ను నా ప్రేమతో ప్రేమించట్లేదు, దేవుని ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను కానీ నా ప్రేమ కాదమ్మా. అందుకంటాడు ఆ సామెతల గ్రంథంలో, ప్రేమ దోషములన్నిటినీ కప్పు. చూసారు? కనుక మొట్టమొదటిది పరిశుద్ధ జీవితం, రెండవది ప్రార్థనా జీవితం, మూడవది
తగ్గింపు జీవితము. 4వది, మనము దేవునికి ఎలా పనికొచ్చేటువంటి వస్తువుగా, పాత్రగా ఉండాలి. చూడండి, టేబుల్ మీద ఒక పెన్సిల్ ఉంది, ఆలోచించండి. అది ఉపయోగపడాలంటే మన చేతుల్లోకి అది రావాలి. మన జీవితాలు నలుగురికి ఉపయోగకరంగా ఉండాలంటే దేవుని చేతిలోనికి మన జీవితాలు పోవాలి. మన జీవితాలు దేవుని చేతిలోనికి పోవాలంటే నేను అనేటువంటి అహం తొలగిపోవాలి. పౌలు భక్తుడు అంటాడు, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించు. నేను అనేటువంటి స్వభావం ఎప్పుడైతే పోద్దో, నేను నాలో నేనుంటే బయట ఉంటాడు యేసు ప్రభు, వెలపటి ఉంటాడు. ఆ నేనును మనం పక్కకు తీసామంటే ఆయన లోపలికి వస్తాడు. అది కనుక అది ఉపయోగపడాలంటే మన చేతుల్లోకి ఏ విధంగా రావాలో, అలాగే మనం నలుగురికి ఉపయోగకరంగా ఉండాలంటే మన జీవితాలు ప్రభు చేతిలోకి వెళ్ళాలి. నంబర్ 2, అది ఇంకా పెన్సిల్ ఉపయోగపడాలంటే బ్లేడ్ తీసుకొని ఏం చేయాలి, దాన్ని చెక్కాలి. దానికి ప్రాణం ఉందనుకోండి, పెన్సిల్కి నవ్వుతూ ఉంటుందా, ఏడుస్తూ ఉంటుందా? ఏడుస్తా, బాధపడుతుంది కదా. సరే, శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. యోబుని ఏ విధంగా చెక్కాడో తెలుసా? దేవుడు ఆస్తి పోయింది, సంతానం పోయింది, ఆరోగ్యం పోయింది. భార్య స్నేహితులు ఏమంటున్నారంటే, స్నేహితులు అంటున్నారు, నువ్వేదో పాపం చేసావు దేవునికి వ్యతిరేకంగా, అందుకే ఇలాంటి శ్రమలు వచ్చినాయి. భార్య ఏమంటుంది, ఏంటయ్యా ఇంకా దేవుడు అంటావేంటి, దేవుడిని దూషించి చచ్చిపో. ఇంకా ఏదో అంటారు కదా, మూలిగే నక్క మీదట తాటికాయ పెట్టి, అసలే మూలుగుతున్నాడు. ఆ బాధ గోక్కుంటానికి గోళ్ళు కూడా తినేసింది. ఆ జబ్బు చెల్ల పెంకు తీసుకొని గోక్కుంటాడట. అలాంటి సమయంలో కూడా అతడు ఒక్క మాట కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాడు. దేవుని బట్టి ఆ పెన్సిల్ ఇంకా బాగా ఉపయోగపడాలంటే అది చెక్కబడాలి. శ్రమలు, ఇబ్బందులు, రోగాలు వచ్చినప్పుడు మనం వాటిని సహించుకోవాలి. దేవుడు ఇంకా మనల్ని ఉపయోగకరంగా వాడుతూ ఉంటాడు. నంబర్ 3, లోపల ఆ పెన్సిల్కి వెనక రబ్బర్ ఒకటి ఉంటుంది, మీకు గుర్తుందా? రబ్బర్ ఉంటుంది పెన్సిల్కి. ఈ పెన్సిల్ కానీ ఒక రాంగ్ గీత గీసిన, తప్పుడు రాత రాసిన, వెనక రబ్బర్ చేంజ్ చేస్తుందంటే తుడిచివేస్తుంది. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా మనం పాపం తప్పు చేసామో, మనం పశ్చాత్తాపడితే వెంటనే యేసు రక్తము చేంజ్ చేస్తుందంటే దాన్ని శుభ్రం చేసేస్తుంది. అందుకంటాడు 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన వెలుగులోనున్న ప్రకారం మనము కూడా వెలుగులో నడిచిన ఎడల మనము దేవుడు అన్యోన్య సహవాసము కలవార యుందుము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. సరే, 3 పాయింట్లు చూసాం పెన్సిల్ గురించి. 4వ పాయింట్ ఏంటంటే, లోపల నోకు ఉంటుంది, ములుకు ఉంటుంది, రాసేది అదే కదా. పైన దంటు బలహీనంగా ఉన్న లోపల ములుకు అంటే నోకు గట్టిగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే, పౌలు భక్తుడు అంటాడు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నప్పటికీ కూడా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచు. శరీరానికి ఇబ్బందులు వస్తాయి, బాధలు వస్తాయి, రోగాలు వస్తాయి. 4 రోజులు బాగుంటాం, 4 రోజులు మంచం మీద ఉంటాం, ఇలాంటివి తీసేయండి. మనము ఆత్మీయంగా ఎలా ఉండాలంటే బలమైనటువంటి వారంగా ఉండాలి. ఆధ్యాత్మిక బలాన్ని మనం పొందుకోవాలి. అది ఎప్పుడు కలుగుద్దంటే దేవునితో ఎప్పుడైతే మనం సహవాసం. అందుకే భక్తుడైన దావీదు అంటాడు, మా ఊటలన్నీ ఆయన యందే ఉన్నాయి అంటాడు. సరే, వేరు నుంచి ఏమొస్తుంది అంటే, చెట్టుకి ఏమొస్తుంది? వేరు నుంచి ఆ భూమిలో ఉన్న సారం ఒకటి, నీరు ఒకటి, ఆ పైకి వెళ్తుంటే వృక్షం చక్కగా గట్టిగా ఉండటం, తర్వాత
ఫలించటం, గట్టిగా నిలబడటం ఉంటుంది. మా ఊటలు ఆయన యందు ఉన్నాయి అంటాడు దావీదు. ప్రభు దగ్గర నుంచి ఆ యొక్క శక్తిని పొందుకోవాల్సినటువంటి వారమే ఉన్నాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు ఆయన మీకు మాదిరి ఉంచి పోయాను. చాలామంది మనం అనుకుంటాం యేసు ప్రభు వారు కష్టాలు పడ్డాడు, శ్రమలు పడ్డాడు, మన కొరకు రక్తం చిందించాడు, వెళ్ళి చక్కగా కుడిపార్శాన ప్రభు తండ్రి కుడిపార్శాన కూర్చున్నాడు, హ్యాపీగా రెస్ట్ తీసుకున్నాడు. ఆయన రెస్ట్ తీసుకునే దేవుడు కాదు. అక్కడికి వెళ్ళిన ఆయనకి రెస్ట్ లేదంటే యేసు ప్రభు వారికి. రోమపత్రిక 8:34, రోమీలకు రాసిన పత్రిక 8:34. శిక్ష విధించువాడెవడు? శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమందున్న ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము చేయువాడును ఆయనే. సరే, రాంగ్ ట్రాక్లోకి వెళ్ళి ఇక జీవితం ముగుస్తుంది అనుకోండి, ఈయన డాడీ చేయి పట్టుకుంటాడట. డాడీ, వాడు నరకానికి వెళ్ళేటట్టున్నాడు, ఇంక కొంచెం పొడిగించు జీవితాన్ని, కొంచెం మారు మనసు పొందుతాడేమో, మనసు మార్చుకుంటాడేమో, భక్తిలోకి వస్తాడేమో. తండ్రి అయిన దేవుణ్ణి బ్రతిమలాడుతూ ఉంటాడు, కుడి ప్రక్క నుండి విజ్ఞాపనం చేస్తూ ఉంటాడు. అక్కడ కూడా యేసుప్రభు వారికి రెస్ట్ లేదండి. ఎలాంటి ప్రభువును మనం కలిగి ఉన్నాం ఆలోచించి. దేవుని బిడ్డలారా, ఆయన వచ్చేటప్పుడు రక్షణ తెచ్చిచ్చాడు, వెళ్ళేటప్పుడు తన అడుగు జాడల్ని ఇక్కడ మాదిరిగా ఉంచి వెళ్ళాడు. వాటిల్లో మనం నడవగలిగితే, అందుకే మనం చదువుకున్న ఇందాక వాక్య భాగంలో 25వ వచనం ఉంది, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి. మీరు గొర్రెల వలె దారి. సామెతలు అంటాడు, ఒకని ఎదుట సరైన మార్గముగా కనపడి ఉంది కానీ తుదకది మరణానికి దారి తీస్తుంది. మన మార్గాలు కాదు, దేవుని మార్గాలు ఎంచుకోవాలి. దేవుని అడుగు జాడలు, ప్రభు యొక్క అడుగు జాడలు ఏంటి? అలా నేను ప్రవర్తిస్తున్నానా? అడుగు జాడలు ఉంటున్నానా? ఆ విషయాలు నా జీవితంలో ఉన్నాయా? నేను ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉంటున్నాను? దేవుని చేతిలో పనికొచ్చే సాధనంగా వాడబడుతున్నానా? అనే విషయాలు మనల్ని మనం బేరీజు వేసుకొని, మన జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకొని, ప్రభు యొక్క ఆశీర్వాదం పొందటానికి, అనేక మందికి దీవెనకరంగా ఉండటానికి, ప్రయోజనకరంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనందరికీ సహాయము చేయను గాక. ఆమేన్. సమయం ఇచ్చిన కాపరి గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.